అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. మా అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ముఖ్యంగా ఇప్పుడు పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు జనరల్ గా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సంక్రాంతి వచ్చిందంటే కీడు, దేనితోనో కీడు వస్తుంది. పిల్లలకైనా కీడు, భర్తలకు కీడు, దూర ప్రయాణాలు చేస్తే కీడు అని చెప్పి ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను వింటున్నాను ఈ మాట. సో ముఖ్యంగా అసలు ఈ సంక్రాంతి అసలు కీడు ఉందంటారా? అసలు ఇది నమ్మొచ్చు అంటారా? అసలు నమ్మకూడదు అంటారా? చాలా మంది కొన్ని ప్రాంతాలలో కూడా కీడు వస్తుందని చెప్పి స్త్రీలు గాజులు ధరించవచ్చు, ఈ కలర్ ధరిస్తే బాగుంటుంది, కీడు పోతుంది, పిల్లల పట్ల ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి, కొత్తగా అల్లుళ్ళ ఇంటికి వస్తే ముందే వచ్చేయమని చెప్పండి, ఈ టైంలో రావద్దు అని చాలా చాలా సందేహాలు ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఒకటి. పండగ వాతావరణం అంటేనే హడావిడి ఉంటుంది చాలా. ఇది పెద్ద పండగ సంక్రాంతి. మనకి ఈ ముందుగా రావడము ఇదంతా ఎందుకు అనంటే జర్నీ ప్రాబ్లం. అందరికీ హాలిడేస్ ఒకటే పరంగానే ఉండవు. చాలా మంది ఏమనుకుంటారు, రేపు పండగ అన్నగా ఈ రోజు వెళ్దాంలే అనుకుంటారు. ఆ రోజు హెవీ రష్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు పడతారు అని చెప్పడంతో ముందుగా రావాలి అన్నది వచ్చింది. ఏదైనా కూడా మనం ఇబ్బంది పడకూడదని చెప్పడం తప్ప ఏదో ఇబ్బంది అయిపోతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పలేదు. ఈ కీడు అనే పదం ఏంటి, ఎందుకు వచ్చింది అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది పండగ వాతావరణము. ఈ పండగ వాతావరణంలో హడావిడి అంతా ఎక్కువ ఉంటుంది. అటు తిరగడం, ఇటు తిరగడం, ఇవి పెట్టడం, అవి పెట్టడం, ఈ దాంట్లో ఎక్కువ హడావిడి అయిపోయి హైరాణ పడిపోయి ఏదైనా మనం ఇబ్బందికరమైన వాతావరణం తెచ్చుకుంటామేమో. ఇప్పుడు మామూలుగా జనరల్ గా టౌన్స్కి వెళ్ళినా ఎంత ట్రాఫిక్ ఉంటుంది చెప్పు. చాలా ఇవి ట్రాఫిక్ ఉండడము, మనకి మనం ఇల్లు క్లీన్ చేసుకోవడము, అవి తినపడము, ఇవి పెట్టడం, మనం ఎక్కడము, దులపడము, ఇవన్నీ చాలా హడావిడి ఉంటుంది. మనం ఎందుకు ఇది కీడు అని చెప్పబడింది అంటే ఈ కీడు అనే పదం వాడితే జాగ్రత్తగా ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆ పదం వాడినారు తప్ప అదేదో పండగ వస్తేనే కీడు, పండగ చేస్తేనే కీడు, ఇది చేస్తే కీడు జరుగుతుంది అలా లేదు. అలా ఎక్కడ చెప్పలేదు. ఒకటి, ఎప్పుడైతే మనము చీకటి నుండి ఉదయానికి వస్తాం, సంక్రాంతి అంటేనే చీకటి నుండి ఉదయానికి వచ్చేది. అలా ఉదయానికి వచ్చినప్పుడు కీడు ఎలా అవుతుంది? అవ్వదు కదా. మళ్ళీ మనం కీడు అని ఎలా భావిస్తాం దాన్ని? ఈ గాజులు వేసుకోవడము ఇదంతా వచ్చేసరికి, సరే ఆడబిడ్డలందరూ గాజులు వేసుకుంటే పండగకి ఏమైనా నష్టమా? కాదు. ఆ కీడు అనే పేరుతో ఎందుకు వేసుకోవడం చెప్పు. లక్షణంగా కనిపిస్తాం, అవునా కదా. పోనీ ఈ కీడు అనే పదం వల్ల వాళ్ళందరూ గాజులు వేసుకుంటున్నారు అనుకుందాం, నిజమా కాదా? ఇది భయపడే విషయం కంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఈ పండగ చేస్తే కీడా, ఈ పండగ కీడులో వచ్చిందా, అసలు ఏంటి అని. ఏది కూడా మన శాస్త్రంలో చెప్పినవి కీడు కాదు. కీడు అని ఎందుకు అన్నారు అంటే ఆ పదం ఎందుకు వాడినారు, పదం వాడినారు అంతే. అది ఫస్ట్ ఎవరో వాడినారు, అది అలా వచ్చేసింది కీడు కీడు అని. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని. ఎందుకు చేయకూడదు? గ్రామ దేవతలకు పూజలు అవి ఇవి చేస్తుంటారు. ఆ గ్రామం పొలిమేర దాటి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ప్రయాణాలు చేయకూడదు అని మనం చేయం, ఇప్పటికి కూడా చేయం కనుమ రోజు. అలా ఇప్పుడు కీడు అనేది ఆ పదం మనకి చాలాసారి వినిపించిందంటే మనం ఏమైతాం, అలర్ట్ అవుతాం, ఆగిపోతాం, ఏది జరుగుతుంది ఆ భయమే ఫస్ట్ ఆపేస్తుంది. దానివల్ల ఒకటి ఆగిపోయేదానికంటే అలర్ట్ అవుతాము, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం, అవునా కదా. ఈ జాగ్రత్తలు మనం తీసుకొని ఈ పండగ వాతావరణాన్ని ఎటువంటి కీడు లేకోకున్నట్టు, ఎటువంటి నష్టం లేకోకున్నట్టు జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ పదం వచ్చింది. చెప్పాలంటే అంటే ప్రతి సంవత్సరం ఇలా వచ్చింది, కీడుగా వచ్చింది వింటున్నాం మనం. కొంతమంది కొత్త బట్టలు వేసుకోరు కొన్ని ప్రాంతాలలో, కొంతమంది అసలు పండగే చేయరు, కొంతమంది నార్మల్గా చేసుకుంటారు భయంతో. అంటే ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. ఇది మనం జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా పోవడానికి ఒకటి, తర్వాత భయం పుట్టడానికి ఒకటి, మన సాంప్రదాయాలకి దూరం కావడానికి ఒకటి కారణం, అంతే కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన పండుగ ఇది, కీడు 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 అని చెప్పేసి మనం పండగకి దూరం అయిపోతాం కదా. మన ఇప్పుడు భోగి రోజు కొన్ని పద్ధతులు ఉన్నాయి మనం చేసుకునేటివి, సంక్రాంతి రోజు చేసుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి, కనుమ రోజు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అసలు ఈ పండగే కీడుగా వచ్చింది, పండగే జరుపుకోవద్దంటే ఎలా అవుతుంది?
అవునా కదా? ఇప్పుడు భోగి అంటేనే భోగభాగ్యాలను ఇచ్చేది అని మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నాం. మళ్ళీ భోగభాగ్యాలు కావాలి అంటే నువ్వు చేయాలి కదా ఆ క్రతువు అంతా. నేను ఆ క్రతువు చేయను, పండుగ కీడులో వచ్చింది అంటే ఎలా అవుతుంది? నిజమా కాదా? కీడుగా వచ్చిన మనం చేసే క్రతువులన్నీ మనం నియమంగా చేయాలి. పండగకి అందరు చెప్పినట్టు కీడే అనుకుందాం, కొంతమంది మూఢనమ్మకంగా ఫాలో అయ్యే వాళ్ళు ఇది కీడుగానే అనుకున్నా కూడా పండగ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. పండుగకి ఎందుకు దూరంగా ఉండడము? ఆలోచించాల్సిన విషయమే కదా మనము. ఇప్పుడు ఒక దక్షిణాయనం అంతా యమద్రంష్ట్ర కాలం, అది దక్షిణాయనం అనేది. దక్షిణాయనంలో ఎక్కువ అపమృత్యులు జరగడం, యాక్సిడెంట్లు జరగడం, యముడు కోరలతో ఉండడం, ఇదంతా జరుగుతుంది మనకి. అది చీకటి కాలం అంటారు దాన్ని. ఆ కాలం నుండి నువ్వు వెలుగుకి వస్తున్నావు. వెలుగుకి వచ్చేటప్పుడు కీడెందుకు అవుతుంది? కొడుకులకి కీడు అనడము, భర్తలకి గండాలు అనడము ఎలా అవుతుంది? కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ప్రయాణాల మధ్యలో ఏదో జరగడం అనడం, ఇవన్నీ చాలా వింటుంటాం. సంక్రాంతి దాంట్లో వింటుంటాం. ఇప్పుడు హడావిడి వల్ల జాగ్రత్తగా మనం ఉండము, కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది అనే దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈ పదం వాడినారు తప్ప నిజంగా పండగ కీడ అంటే కాదు. అవునా కాదా? ఇప్పుడు 3-4 రోజులు నువ్వు పండగ చేసుకుంటావు, నీకు అన్నీ కావాలి. ఇప్పుడు బాగా ఆలోచిస్తే భోగి రోజు మనం పాద సామాన్లు వేసేస్తాము, మనం అవన్నీ తెంపేసుకుంటాము, మనం మారాలి అని సంకల్పం చేసుకుంటాము, మనలో ఉన్న మాలిన్యాలని తొలగించుకుంటాము. తర్వాత ఇదేంది, బాగా స్నానం చేసేస్తాం, తలంటు స్నానాలు అవన్నీ చేసుకుంటాం. అది కూడా ఏం చేస్తాం? మంత్రాలతో చేస్తున్నాం. తైలే లక్ష్మి జలే గంగా అని చెప్పి మంత్రాలతో చేస్తున్నాం. సంక్రాంతి రోజు నువ్వు ఏం చేస్తున్నావు? డైరెక్ట్ గా పొంగలి పెట్టి సూర్య ఆరాధన చేస్తున్నావు, తర్వాత శివుడికి అభిషేకము చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు. ఎక్కడ ఉంది నీకు కీడు? లేదు కదా. కనుమ రోజు నువ్వు పశు సంపదకి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చి కృతజ్ఞత భావంతో నువ్వు పూజలు చేసుకుంటున్నావు, ఆవుకి గ్రాసం పెడుతున్నావు. సరే, నువ్వు కీడుగా భావించి 3 రోజులు ఇవి చెయ్యలేదు, నష్టం మనకి. అంతే కదా. ఇక్కడ నష్టమా లాభమా అనే విషయం పక్కన పెడితే నువ్వు దైవానికి దూరం అయినట్టే కదా. ఇవి చేస్తే ఏదో జరిగిపోతుందని కాదు, చేయలేకపోతే ఏమీ జరగదనే విషయం పక్కన పెట్టినా నువ్వు దైవారాధనకి దూరం అవుతున్నావా లేదా? అవుతున్నట్టే కదా. కొంతమంది స్నానాలు కూడా చేసుకోరు, ఇది తిరువాత వెయ్యరు, కొన్ని చోట్ల తిరువాత వెయ్యరు, పెన్నం పెట్టరు, ఇట్లా కీడు వస్తుంది అని చెప్పేసి. దేనికి ఇవన్నీ? మన సాంప్రదాయాలకి మనం దూరం అవుతున్నాం. అంటే ఎప్పుడైనా ఈ పండక్కి ఏదైనా ఒక ఊర్లో ఏదైనా నష్టం వాటిల్లిండొచ్చు, అతివృష్టితోనో అనావృష్టితోనో, పంటలు బాగలేకనో, రైతులు ఏదైనా ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు ఏదైతేనా కూడా పంటలు సరిగా లేక చాలా మంది మనం చూస్తున్నాం. ఈ రైతుల యొక్క ఆత్మహత్యలు చేసుకోవడము, దీనివల్ల వాళ్ళ కొరకు కొంతమంది ఈ పండుగను చేసుకోవడం మానేశారు. అది రైతుల కోసం అనుకుందాం, తప్పు లేదు, వాళ్ళ కోసం మనం ఏం చేసినా తప్పు లేదు. కానీ ఇది కీడుగా వస్తుందని చెప్పడం తప్పు. అంటే ఈ పిల్లలకి గండాలు వస్తాయి, భర్తలకి గండాలు వస్తాయి అనేది కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఒకవేళ వచ్చినాయి అనుకుందాం, ఏమైతుంది? గాజులే కదా వేయించుకోవడం. అందరు ఆడపడుచులంతా గాజులు వేయించుకుంటే తప్పేముంది? ఇంకా ఒక వదిన ఆడపడుచు మధ్యన మంచి బాంధవ్యం ఏర్పడుతుంది, అన్నా చెల్లెల మధ్యన ఒక మంచి సఖ్యత ఏర్పడుతుంది, భార్యాభర్త మధ్యన మంచి అన్యోన్యత ఏర్పడుతుంది. అంతే కదా. అందరు కలిసి గాజులు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది చెప్పారు, ఇది చెయ్యండి కీడు పోతుంది అంటే చేస్తే తప్పేం లేదు. మనకు అన్యోన్య సంబంధాలు పెరుగుతాయి ఇవి చేయడం వల్ల కూడా. ఇంకా దానాలు, పసుపు కొమ్మలు దానాలు ఇవ్వాలి. ఏదో కొడుకులకు గండాలు ఉంటే ఒకరికొకరు గాజులు వేయించుకోవాలి, భర్తలకు గండాలు ఉంటే పసుపు కొమ్మలు దానం ఇవ్వడము, లేదా పసుపు కొమ్మ కట్టించుకోవడము, ఇలాంటివి చెప్తుంటారు. మంచిది, పసుపు కొమ్మే కదా కట్టించుకుంటుండేది. సర్వమంగళాదేవి పసుపు కొమ్మలో ఉంటుంది, కట్టించుకో. పండుగ చేసుకోవద్దని ఆలోచన చెయ్యొద్దు. పండుగ చేసుకుంటూ ఇవి పాటించు, తప్పేముంది? గాజులు వేసుకుంటున్నావు, మంచిది, లక్ష్మీ కళ, సువాసిన తత్వం. పసుపు కొమ్మ కట్టుకుంటున్నావు, అమ్మవారిది, సర్వమంగళాదేవి సాక్షాత్ పసుపు కొమ్మలోనే ఉంటుంది, మాంగళ్యానికి ప్రతిరూపము. ఇవన్నీ మంచివే కదా చేస్తుండేది. ఒకవేళ కీగుడుగా వచ్చింది అనుకున్నా నువ్వు చేస్తుండేది మంచే. పండుగకి దూరం ఉండద్దు. పండుగకి చేసే క్రతువులన్నీ చేస్తూ ఇవి కూడా చెయ్యండి. నమ్మకం, వీటిపైన మూఢ నమ్మకాలపైన నమ్మకం పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు ఇవి చెయ్యండి. లేదు మేము ఇవి నమ్మము అంటే హ్యాపీగా పండుగ చేసుకోండి.
నో ప్రాబ్లం. అమ్మ ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజు చాలా మంది ముగ్గులు వేస్తుంటారు ఇంటి ముందు. ఇప్పుడంటే సిటీస్లలో వేస్తలేరు కానీ తక్కువ వేస్తున్నారు. ఇక్కడ కూడా వేస్తారు కానీ ఊర్లలో ఇంకా బాగా వేస్తుంటారు. ముఖ్యంగా అందులో గుబ్బమ్మని పెట్టి రేగిపళ్ళు అని చెప్పి, నవధాన్యాలు అని చెప్పి, చెరుకు ముక్కలు అని చెప్పి వేస్తుంటారు. అసలు ముఖ్యంగా ఎందుకమ్మా గొబ్బెమ్మలు పెడితే సరిపోతుంది కదా, రేగిపళ్ళు, ఈ చెరుకు, నవధాన్యాలు, కొంతమంది పువ్వులు వేస్తుంటారు, కొంతమంది అక్షంతలు. సో ఇవన్నీ ఎందుకు వేయాలంటారు? ముగ్గు పెట్టడం అనేది దీంట్లో ఒక విషయం నేను చెప్తాను. అందరూ కుదిరితే బియ్యం పిండితోనే ముగ్గు పెట్టుకోండి. మినిమం గడప వరకైనా బియ్యం పిండితో పెట్టుకోండి. గడపలు ఉంటాయి కదా మనకి సింహద్వారాలు, వాటి వరకైనా బియ్యం పిండితో పెట్టుకొని మిగతాది రాళ్ల పిండి యూస్ చేసుకోవచ్చు ముగ్గులకి. ఈ కలర్స్ ముగ్గులు ఎందుకు వేస్తారు అని అంటే మన జీవితం కలర్ఫుల్ గా ఉండాలని ఒకటి. తర్వాత అందరు బంధువులంతా వస్తారు, అక్క చెల్లెళ్ళు, వదిన, ఆడపడుచులు అందరూ కలిసి వేస్తుంటారు. వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ పెరుగుతుంది. ఇది ఒకటి. ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే గొబ్బెమ్మ అంటేనే గోపెమ్మ, గోపికల్ని మనం గొబ్బెమ్మగా భావిస్తాం. దాంట్లో నవధాన్యాలు ఎందుకు వేస్తామంటే ఈ నవగ్రహ దోషాలు పోవడానికి నవధాన్యాలు వేస్తాం. తర్వాత అప్పుడే మనకి అన్ని ధాన్యాలు ఫ్రెష్ గా వచ్చింది, పంట చేతికి వచ్చింది. ఆ పంట చేతికి వచ్చిన వాటిని గోపెమ్మకి సమర్పిస్తున్నాం గొబ్బెమ్మ రూపంలో. ఇంకా పూలు, బంతి పూలు అవన్నీ అలంకరణ కోసం వేస్తాం. చెరుకు నేను చెప్పాను మాధుర్యానికి అది చిహ్నం, చెరుకుని పెడతారు అని. ఇది కుదిరితే ఈ గొబ్బెమ్మల్ని మీ ఇంట్లో ఆడపిల్లల చేత పెట్టిస్తే చాలా మంచిది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, పెద్ద పిల్లలైనా పర్వాలేదు, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లల చేత పెట్టిస్తే మంచి భర్త దొరుకుతాడు. ఈ గొబ్బెమ్మల్ని ఆడపిల్లలే పెట్టాలి, లక్ష్మీప్రదం. ఎందుకంటే గొబ్బెమ్మ అంటేనే గోపెమ్మ. ఆడపిల్లలు పెట్టి దాని చుట్టూ గొబ్బియల్లో అని తిరుగుతూ పాట పాడతారు. ఎంత లక్షణంగా ఉంటుంది. మంచి పట్టు పావడాలు వేసుకొని అలా వాళ్ళ చేత పెట్టించి వాళ్ళతో అలా పాటలు పాడిస్తే ఆ గోపికల యొక్క అనుగ్రహం మీ పిల్లలకు కలుగుతుంది. మంచి మనసున్న భర్త దొరుకుతాడు. దానికి గొబ్బెమ్మలు పెడతారు. ముఖ్యంగా చాలా మంది కొన్ని డౌట్స్ ఏముంటాయంటే కొంతమంది ఒకటే పెడతారు గొబ్బెమ్మ, కొంతమంది 2, కొంతమంది 3. అసలు ఎన్ని సంఖ్యలో పెట్టచ్చు అంటారు? మామూలుగా అంటే 5 పెడతారమ్మా, 3 పెడతారు. 1, 2 పెట్టకూడదు. 1, 2 ఏం పెట్టారు, 3 ఖచ్చితంగా పెడతారు. ఒకటే ముగ్గులోనే 3 పెడతారు. పెద్ద ముగ్గు వేస్తాము, దాని మధ్యలో పెడతాము, దాంట్లో 5 పెడతారు, 3 పెడతారు. ఇది ఇలా పెట్టడం జరుగుతుంది. మా వరకు మేము ఇలానే పెడతాం కాబట్టి నేను అదే చెప్తాను. ఇంకా 1, 2 పెట్టే వాళ్ళైతే నాకు తెలియదు ఆ విషయం. మేము ఇలానే పెడతాం 5, 3. అమ్మ మొత్తం మీద మాకు తెలియని చాలా విషయాల్ని పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.